వెల్కమ్ టు అవర్ ఛానల్. పోస్టల్ జీడిఎస్లో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ అయితే చేయకపోయింటారు. పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ ఇష్యూ అయితే వస్తుంది. ఎవరికైతే పేమెంట్ ఇష్యూ వస్తుందో వాళ్ళైతే ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా మీకు సెలెక్ట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. గ్రామీణ్ డాక్ సేవక్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి పేమెంట్ అనే ఆప్షన్ మీకు మిగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు యూపీఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే 100 రూపీస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు యువర్ పేమెంట్ ఈస్ అండర్ ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది. ఇలా ఎవరికైతే కనిపిస్తుందో ఇలానే చాలా టైం అయినా సరే లోడింగ్ అవుతూనే ఉంది. ఇలా లోడింగ్ ఎవరికైతే అవుతూనే ఉందో వాళ్ళైతే కంప్లీట్ చేయండి. మీరు మళ్ళీ బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసి అప్లై ఆన్లైన్ కింద రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ కేటగిరీ అని చూపిస్తుంది. రిక్రూట్మెంట్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ సర్వీస్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ టైప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు రిజిస్ట్రేషన్ ఇష్యూ ఉందా, అప్లికేషన్ ఇష్యూనో, పేమెంట్ ఇష్యూ ఉంటే మీరు మూడో ఆప్షన్ కింద ఫీ పేమెంట్ ఇష్యూ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద కస్టమర్ ఐడి ఆటోమేటిక్గా మీ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ మీరు వచ్చేసి మీ యొక్క సర్కిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర అని, తెలంగాణ వాళ్ళు తెలంగాణ అని. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కంప్లీట్ డిస్క్రిప్షన్ అని ఉంటుంది. ఇలా మీరు కంప్లీట్ అయితే చేయాలి. మై పేమెంట్ ఈస్ అండర్ ప్రాసెసింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ద పేమెంట్ వాస్ ఇనిషియేట్ ఆన్. ప్లీజ్ చెక్ ద స్టేటస్ అండ్ రీసాల్వ్ ది ఎర్లిస్ట్ అని. మీకు వేరే ఇష్యూ ఉంటే మీరు వేరే ఇష్యూని టైప్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ నేమ్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మీ యొక్క అప్లికేషన్ ఫోన్ నెంబర్ కూడా అదే షో అవుతుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ ఇవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా చూడండి. ఆ యొక్క క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత సెలెక్ట్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీ దగ్గరికి అయితే వెళ్ళండి. ఇలా ఆ యొక్క ఇమేజ్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి యువర్ పేమెంట్ ఈస్ అండర్ ప్రాసెస్ అని ఇలా ఉంది కదా, అప్లోడ్ చేసేయండి. ఇక కింద వచ్చేసి రిజిస్టర్ కంప్లీట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే మెయిల్ వస్తుంది. వాళ్ళు ఈ యొక్క ఇష్యూని అయితే చెక్ చేసి వాళ్ళు సాల్వ్ చేస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఎడిట్ ఆప్షన్ వచ్చేసి 18వ తేదీన ఓపెన్ అవుతుంది. ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే రెడీగా ఉండండి. కేవలం 18, 19వ తేదీ మాత్రమే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఉండదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి పేమెంట్ అయితే చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకి ఇప్పటికైతే అప్లై చేయడానికి రాదు. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది.